చూసే ప్రయత్నం జరుగుతుంది. దానికి కావాల్సిన ప్లాట్ఫామ్ అంతా చంద్రబాబు గారు సిద్ధం చేశారు. ఇది సోషల్ మీడియాలో నడుస్తున్న వ్యవహారం. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మీద కాస్తో కూస్తో సాఫ్ట్ కార్నర్ ఉన్న ప్రైమ్ మినిస్టర్ బీజేపీ మిత్రులు వీళ్ళందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంటిగ్రిటీని శంకించేలాగా చంద్రబాబు చేయగలిగారు. ఆయన సక్సెస్ అయ్యారు. అది 40 ఏళ్ల రాజకీయం అంటే. సో ఈ అంశంతో పాటు ఇంకా ఇతరత్ర అంశాలు కూడా చర్చించడానికి బిగ్ డిబేట్లో మనతో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నా అధికార ప్రతినిధి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. అలాగే మస్తాన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్, అండ్ సుజాత గారు, జనసేన వీర మహిళ. డాక్టర్ ఎస్ రావు గారు కూడా మరి కాసేపట్లో తెలుగుదేశం అధికార వారు కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ మస్తాన్ రావు గారు, అంతేనా? ఇది మాస్టర్ స్ట్రోకేనా? మస్తాన్ రావు గారు. హలో మస్తాన్ సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వాసుదేవ్ గారు, అదేవిధంగా తోటి ప్యానలిస్ట్లకు కూడా 99 వ్యూవర్స్కి. ఖచ్చితంగా మీరు అన్నట్టు మాస్టర్ స్ట్రోకే. మొదట ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ విధమైన ఆరోపణ చేసినప్పుడు జంతువుల ఫ్యాట్ పవిత్రమైన తిరుమల శ్రీవారికి మనందరికి కూడా పవిత్రమైనదిగా భావించే లడ్డులో ఉంది అని అన్నప్పుడు కొంత తేలిగ్గా తీసుకున్న పరిస్థితి. అయితే నిన్న జరుగుతున్న పరిణామాలు, వరుస క్రమాలు, ఈవో సంబంధించిన నివేదిక బయట పెట్టడం, సాక్షాత్తు అంటే అటానమస్ బాడీకి సంబంధించిన ఆయన శ్యామల్ రావు గారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాపు ఇచ్చిన నివేదికలో జంతువుల ఫ్యాట్ ఉందనేది నిర్ధారణ కావడం, అసలు తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే అట్లా ఎన్డీడీబీకి సంబంధించి ఒక ఈ లడ్డు దానిలో ఏమైతే ఇంగ్రీడియంట్స్ వాడారో వాటికి సంబంధించిన శాంపిల్స్ ను పంపడం ఇదే తొలిసారి అనేది కూడా ఆయన చెప్పాడు. యాక్చువల్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చెప్పినట్టు అక్కడ శాంపిల్స్ తీస్తారు, ఆ శాంపిల్స్ లో L1 గా వచ్చింది మాత్రమే దానిలో వినియోగిస్తారని చెప్పినప్పటికీ, అంటే అక్కడ శాంపిల్ తీయడం అనేది అంత నాణ్యతని వెల్లడించడం అనేది, అదే శాంపిల్స్ అనేవి అక్కడ సాధారణ అంటే ఒక హెల్త్ ఇన్స్పెక్టర్ స్థాయి వాళ్ళు మాత్రమే తీస్తారు అనేది ఉంది. నిజానికి ఇక్కడ మనం చూసినట్లయితే అసలు నెయ్యి ఎంతకు లభిస్తుంది మార్కెట్లో? తిరుమల శ్రీవారికి సంబంధించిన నెయ్యిని ఆవులు పెంచే వాళ్ళ దగ్గర నుంచి, ఆవులు ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందో వారి దగ్గర నుంచి మాత్రమే వాటిని సేకరించాల్సిన పరిస్థితి ఫస్ట్ నుంచి కూడా అది ఒక సాంప్రదాయంగా వస్తుంది. అయితే గత 5 ఏళ్ల కాలంలో జరిగిన ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అటు ఇరిగేషన్ కానీ ఇంకొక కొన్ని చంద్రబాబు నాయుడు అంతకుముందు 2014-19 సమయంలో చాలా అవినీతి చోటు చేసుకుంది, టెండర్స్ కూడా ఎక్కువ అంచనాలు రూపొందించారు అనే దీనిలో రివర్స్ టెండరింగ్ చేశారు. అయితే ఆ రివర్స్ టెండరింగ్ టీటీడీకి సంబంధించిన నెయ్యి విషయంలో కూడా ఆయన చేసినట్టుగా కనిపిస్తా ఉంది. అంటే ఆయన్ని ఫాలో అవుతున్న ఆయన విధానాలని, ఆయన ప్రభుత్వ విధానాన్ని ఫాలో అవుతున్న టీటీడీలో ఎవరైతే ధర్మారెడ్డి గారు లేకపోతే చైర్మన్ పనిచేసిన సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి ఫాలో అయినట్టున్నారు. అయితే రివర్స్ టెండరింగ్ వీళ్ళకి రివర్స్ అయినట్టుగా ఇక్కడ నిన్న జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే మనకు కనిపిస్తాం. సాధారణంగా ఇక్కడ సింపుల్ లాజిక్ అండి. మనము ఎవరైనా ఇళ్లలో నెయ్యి వాడుకునే నెయ్యిని కొనుక్కోవాలంటే 600 రూపాయలు పడతాం. అది ఆవుల నుంచి సేకరించే నెయ్యి అయితే అది కూడా పవిత్రమైన శ్రీవారికి సప్లై చేసేదంటే అక్కడ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మనకి కర్ణాటకలో ఆ విధంగా ఆవులు, అంటే కర్ణాటకలో ఎక్కువగా మనకి ఇక్కడ గేదెలు ఎలా అయితే ఉంటాయో అక్కడ ఆవులు ఉంటాయి. ఆవుల నుంచి మాత్రమే ఈ నెయ్యిని సేకరిస్తూ ఉంటారు. నందిని అనేది అక్కడ ఉన్న బ్రాండ్, అది కర్ణాటక డైలీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. వాళ్ళు నాయక్ అనే వాళ్ళు కూడా ఇచ్చారు. ఎందుకు వాళ్ళు గత కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన టెండర్లో పాల్గొంటున్నారు? ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ పోటు చేసిన కొన్ని ఏజెన్సీలకి ఇచ్చారు వీళ్ళు కాంట్రాక్ట్స్. అంటే ఈ కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు అసలు ఆ సరఫరా చేసే సంస్థల దగ్గర ఆవులు ఉన్నాయా లేవా అనేది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక అధికారుల బృందం వెళ్ళి వాళ్ళకి తిరుమలకి సరఫరా చేసేంత స్థాయిలో ఆవులు ఉన్నాయా, ఆ ఆవుల నుంచి వాళ్ళు నెయ్యిని సేకరిస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా పరిశీలించేవాళ్ళు. గత కొంతకాలంగా ఈ పరిశీలన అనేది ఆపేశారు. అది ఎవరైనా ఒత్తిడి వల్ల ఆపేశారా, లేకపోతే అసలు వాళ్ళు వద్దనుకున్నారా, లేకపోతే తక్కువకే వస్తుంది కాబట్టి నెయ్యి టీటీడీకి చాలా మిగులుస్తాం అనుకుని వ్యాపార ధోరణిలో వెళ్ళారా అనేది ఇక్కడ రేపు 2 ప్రశ్నలు మస్తాన్ రావు గారు. ఇక్కడ 2 ప్రశ్నలు. సరే, మనం టెక్నికాలిటీస్ అని నిన్న మొన్న మాట్లాడేసుకున్నాం, ఇప్పుడు రాజకీయం మాట్లాడదాం. ఇక్కడ జూన్ 20 తారీఖున కొత్త ఈవో గారు ఘీ చెక్ చేశారు. తర్వాత ఒక నెల కంటే జూలై 17 లోపల గవర్నమెంట్ చేంజ్ అయ్యాక 8 సార్లు ఘీ లోడ్ చేశారట.
ఫైనల్గా మీరు తీసుకున్న శాంపుల్ అంటే ఈ కొత్త ప్రభుత్వం తీసుకున్న శాంపుల్ మీరు చెబుతున్న రిపోర్ట్ అంటే కొత్త ప్రభుత్వం ఇచ్చిన ఎన్డీడీబీ రిపోర్ట్ మీ హయాంలో వచ్చిన నెయ్యి మీదే మీరే శాంపిల్ తీయించి మీరే జగన్మోహన్ రెడ్డి మీద వేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ నిన్న నుంచి అతి కష్టం మీద ఒక కొత్త ఐన్స్టీన్ లాగా ఒక కొత్త ఆవిష్కరణ చేసి మరి కనుక్కొని ఎదురుదాడి మొదలెట్టింది. కాకపోతే డ్యామేజ్ అయిపోయింది ఆల్రెడీ. మనం ఇందాకే అనుకున్నట్టు ఉత్తర భారతదేశం హిందూ ధార్మిక వ్యవహారాల మీద చాలా పట్టుదలగా ఉంటారు. వాళ్ళు విపరీతంగా రిలీజియస్ ఫెర్వర్ ఎక్కువ. మనకన్నా మనం రేషనల్గా ఆలోచిస్తాం, వాళ్ళు ఆలోచించరు. మెజారిటీ ఆలోచించరు, అందరూ అని కాదు, 80% ఆలోచించరు. వెంకటేశ్వర స్వామి దగ్గర అపవిత్రం చేశారు, ఖచ్చితంగా క్రైస్తవ జగన్మోహన్ రెడ్డి కుట్ర ఇది అనేది ఉత్తర భారతదేశం అంతా వ్యాపించేసింది ఆల్రెడీ. ఇవాళ నెత్తినేరు కొట్టుకొని ఆయన వచ్చి ఇది నిజం కాదని చెప్పినా నమ్మే పరిస్థితి లేదు అక్కడ. ఆయన ఎప్పుడు చూడండి, ఎప్పుడు ఇంత వెంబడే రెస్పాండ్ అవటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు. నిన్న రెస్పాండ్ అయ్యాడు. సో డ్యామేజ్ ఏదో జరుగుతోంది, చంద్రబాబు గారు ఆయన సీట్ కింద నిప్పు పెట్టేశారని దానికి అర్థమైంది. ఇవాళ ఇది చాలా కోలుకోలేని దెబ్బ. అంటే ఒకే ఓవర్లో ప్రతి బాలు సిక్సర్ కొట్టినట్టు చంద్రబాబు గారు చేసిన ఈ వ్యవహారంతో ఇవాళ సూపర్ 6 కనుమరుగైపోయింది. జగన్మోహన్ రెడ్డి ఒకడు ప్రపంచవ్యాప్తంగా దోషిగా నిలబడ్డాడు. ఆ విషయంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు అనే మాట ఢిల్లీ పొలిటికల్ కాంగ్రెస్లో విశ్లేషిస్తున్నారు. ఓకే ఓకే రాజకీయంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ అసలే నాయకులంతా ఒక ఓటమి పాలైంది, అధపాతాలను దిగిపోతా ఉంది. 150 పథకం ఇచ్చాయి. అదేవిధంగా ఆయన నమ్ముకున్న మోపిదేవి వెంకటరమణ వాళ్ళు, వెంకటరమణ లాంటి వాళ్ళు, లేకపోతే బాలినేని శ్రీనివాస్ రెడ్డి బంధుత్వము ప్లస్ రాజకీయాలు రెండు కలగలిపిన వాళ్ళు. నిన్న సామినేని ఉదయబాబు నేను విన్నాను, నేను ఉన్నానని చెప్పేది అంత అబద్ధం అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేది, వెళ్ళిపోతున్నారు ఆయన. సో ఇవన్నీ చూస్తే అంటే మనం చూసినట్లయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా దీని మీద దర్యాప్తు జరపాలనేది, అంటే నిన్న షర్మిల గారు చేసినప్పుడు అందరూ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో ఉన్న ప్రతీకారం ఆ నేపథ్యంలో చేశారు. కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా చేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రులు నడ్డా గారు డైరెక్ట్ గా రంగంలోకి దిగారు. తర్వాత ప్రహ్లాద్ జోషి, కర్ణాటక చెందిన శోభ, అలాగే బండి సంజయ్, వీళ్ళందరూ కూడా అంటే తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీసే అంశం ఇక్కడ చోటు చేసుకుంది. ఒకసారి ఈవో తిరుమలరావు గారు, ఈవో శ్యామలరావు గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దామండి. మస్తానరావు గారు, ఈవో శ్యామలరావు గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. 95 కి పైన ఉండాలి వాల్యూ. ద వాల్యూ షుడ్ బి అబౌట్ 95.9, బట్ ద వాల్యూ ఈస్ 23.22, విచ్ ఇస్ అబ్నార్మలీ లో. తర్వాత కోకోనట్ అండ్ పామ్ కర్నల్ ఫ్యాట్ ఉంటే దాని వాల్యూ 100కి కింద ఉండాలి, బట్ ఈ వాల్యూ 106 ఉంది. ఓవరాల్ గా 20 ఉండడం అనేది చాలా అబ్నార్మలీలో, అండ్ ఈచ్ వాల్యూ చాలా